హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మను స్పేస్. ఈరోజు ఎందుకో స్వీట్ తినాలనిపించి ఇల్లంతా సెర్చ్ చేస్తే హాట్ తప్ప స్వీట్ ఎక్కడా కనిపించట్లేదు. సో ఎలా అయినా ప్రిపేర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇన్స్టెంట్గా ఇంట్లో చేసుకునే స్వీట్స్ అంటే మనకి గుర్తొచ్చేవి రెండు, సేమియా పాయసం అండ్ రవ్వ కేసరి. ఇప్పుడైతే నేను సేమియా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. అందులోనే 2 కప్పుల సేమియా వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు ఇంకా స్టవ్ మీద పాలు కూడా పెట్టి మరిగిస్తున్నాను. ఒక 10 నిమిషాల ముందే సగ్గుబియ్యం కూడా కొన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఎందుకంటే ఒకవేళ వేడి చేసినట్టయితే మనకి వెంటనే చలవ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో సేమియాలోని సగ్గుబియ్యం వేస్తే చిన్న చిన్న బాల్స్ లాగా వైట్గా భలే ఉంటుంది కదా. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఆ సగ్గుబియ్యం నానేలోపు మనం ఇక్కడ సేమియా ఒకవైపు ఫ్రై అవుతుంది, ఒకవైపు పాలు కూడా మరిగిపోయాయి. ఇక్కడ కాఫీ కలుపుకుందామని చెప్పి కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. సో 2 కప్పుల సేమియా వేసుకున్నాను కాబట్టి 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసి మళ్ళీ మరిగిస్తున్నాను. ఈలోపు అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మన సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. మనం సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటేనే ఈ కలర్లో ఫ్రై అవుతుంది, లేదంటే మాడిపోతుంది, లేదంటే వైట్గా ఉండిపోతాయి సేమియా. ఇప్పుడు ఆ ఫ్రై అయిన సేమియాని మరిగిన పాలలో కొద్దిగా వేసి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలపండి, ఎందుకంటే పాలు వేడిగా ఉన్నాయి, ఇది నెయ్యిలో ఫ్రై చేసాం కదా, ఒక్కసారి పొంగి స్టవ్ అంతా చిమ్మేస్తుంది. సో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేసి కలుపుకోవాలి. సేమియా వేసిన వెంటనే కలపకపోతే అది ఉండల్లా కట్టేస్తుంది కూడా. సో ఈ సేమియా ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము అలాగా. షుగర్ అయితే ముందు వేయకూడదు, ఎందుకంటే షుగర్ వేస్తే ఆ సేమియా తొందరగా ఉడకదు. ఈ పాలు కూడా కొద్దిగా పలుచగా ఉన్నాయి కాబట్టి సేమియా తొందరగా ఉడికిపోతుంది. ఈ ఉడికేలోపు మనం సగ్గుబియ్యం నానలేదో ఒకసారి చూసేసుకొని అవి కొద్దిగా స్టవ్ మీద పెట్టేసుకుందాం. నానిన సగ్గుబియ్యం అయినప్పటికీ కూడా అవి మనం కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే సేమియాలో ఈజీగా మిక్స్ అయిపోయి తొందరగా బాయిల్ అయిపోతాయి. ఈలోపు మనం సేమియాలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. అండ్ సగ్గుబియ్యం కూడా బాగా ఉడికాయి. సో అవి కూడా ఈ సేమియాలో యాడ్ చేసేసుకుందాం. ఈ సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత మీకు సేమియా బాగా థిక్గా అనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మనం పాయసంలో తినాలనుకుంటే కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది, లేదు ఒక హల్వా స్టైల్లో తినాలనుకుంటే టైట్గా ఉంటేనే బాగుంటుంది. మనం తినాలనుకునే కన్సిస్టెన్సీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉడికిన సగ్గుబియ్యమే సేమియా కూడా ఉడికిపోయింది కాబట్టి రెండింటిని కలిపి ఒకసారి స్టవ్ మీద ఒక 5 మినిట్స్ అలాగా ఉడకనిస్తే సరిపోతుంది. ఆ కొద్దిగా దగ్గర పడిన తర్వాత నేను ఇక్కడ 1.5 కప్పు పంచదార వేసుకున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ షుగర్ కావాలనుకుంటే 2 కప్స్ యాడ్ చేసుకుంది, లేదంటే 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ అంతా బాగా కలిసేటట్టు ఒక 2 మినిట్స్ అలాగా స్టిర్ చేయాలి. నెక్స్ట్ మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. సగ్గుబియ్యం మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి, ఒంటికి బాగా చలువ చేస్తుంది. సో పిల్లలు కూడా ఉత్తి సగ్గుబియ్యం చేస్తే తినరు. సో సేమియాలో యాడ్ చేస్తే వాళ్ళు పాయసం అనేసి బాగా తింటారు ఇష్టంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. మన సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. సీ యూ ఆల్, బాయ్.